వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మాయి ఇన్ ప్యారిస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మా వాడు అల్లరంతా మీకు చూపిస్తాను. మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు. మేము 3 years తర్వాత ఇండియా వస్తున్నాం అనమాట. సో చాలా చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీ మూమెంట్ మాకు. ఎందుకు అంటే మధ్యలో మా హస్బెండ్ వెళ్ళాడు. నేను ఒక మ్యారీడ్ ఉమెన్గా, నేను ఒక చైల్డ్ మదర్గా నేను ఇండియాకే వెళ్ళలేదు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా నేను ఫేస్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఇండియా వెళ్ళి అసలు అది ఎలా అనుభూతి ఎలా ఫీల్ అవుతాను అనేది చూడాలి. ఎందుకు అంత స్ట్రెస్, ఎందుకు వెళ్ళలేదు అని ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఒకటి, నా లెగ్ ప్రాబ్లం వల్ల నాకు లీవ్లు ఇవ్వక, ఈ లెగ్ ప్రాబ్లం వల్ల ఇక్కడే ఉండక, వాళ్ళు లీవ్ ఇచ్చినా కూడా నేను ఇంట్లోనే ఉంటూ ఎంత టార్చర్ అనుభవించేదాన్ని. ఎందుకంటే లీవ్ ఉంది, ఇంట్లోనే ఉంటున్నాను, బట్ నాకు సపోర్టివ్గా నేను వెళ్ళలేకపోతున్నాను. సో ఏం చేయాలి అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకు అంటే ఎవరైనా మా ఇంట్లో వాళ్ళు ఇక్కడికి రావాలంటే వాళ్ళకి హెల్త్ సహకరించట్లేదు, అటు వాళ్ళకి హెల్త్ సహకరించక నాకు హెల్త్ సహకరించక హౌ మచ్ వీ గోన్ త్రూ అనేది చెప్పలేను అనమాట. ఇట్స్ బీన్ 3 years. ఎంత స్ట్రెస్ ఉంటుందో. సో ఈ వీడియోలో మీకు మా వాడు చేసే పనుల వల్ల నాకు ఎలా అయితే నాకెంత స్ట్రెస్ ఉన్నా వీడిని చూడటం వల్ల కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అని అనిపించింది కదా, అలాగే మీకు కూడా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎంత అల్లరోడు అంటే అంత అల్లరోడు. వితిన్ సెకండ్స్లో ఎటు మాయమైపోయి ఎటు నుంచి వస్తాడో మనకు తెలియదు అనమాట. గిన్నెలు కిచెన్లో ఉండే అన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ గాట్ టు ద పాయింట్, ఫైనలీ మేమైతే ఇండియా వస్తున్నాం 3 years తర్వాత. చాలా ఎందుకు అంటే ఫస్ట్ ఈ హెల్త్ ప్రాబ్లం ఒకటి అయితే, ఇంకొకటి ఏంటి అంటే వీసా అనమాట. నా యొక్క కార్డ్. ఎందుకు అంటే నాకు ఏంటి అంటే నేను మ్యారీడ్ ఉమెన్ అని నేను ఫస్ట్ డిక్లేర్ చేయలేదు. డిక్లేర్ ఇంత ఏంటంటే ఆధార్లో మ్యారీడ్ అయ్యింది అని మనం చేంజ్ చేసుకుంటాం కదా, అలా నేను చేయలేదన్నమాట. సో మేము జస్ట్ వచ్చాము. తర్వాత ఇంకా నేను ఒక 4-6-7 months తర్వాత ఒక 8 monthsకి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. సో నేను ప్రెగ్నెంట్ అయ్యి నేను చేసిన వన్ ఆఫ్ ది మెయిన్ మిస్టేక్ అయితే అదే అనమాట. ఏదైనా మన లైఫ్లో ఒక స్టేటస్ అనేది మారితే ఈ కంట్రీస్లో వితిన్ సెకండ్స్లో మార్చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాము. అలా నేను ఏంటి అంటే ఒక పక్క మ్యారీడ్ అని మార్చి, ఒక చైల్డ్కి బర్త్ ఇచ్చానని మార్చి, అండ్ నా యొక్క ప్రొఫెషనల్ది ఏదైతే ఉందో అది మార్చేసరికి నాకు ఈ ఫ్యామిలీ స్టేటస్ మొత్తం మారటానికి నాకు నియర్లీ 10 months పట్టిందనమాట. ఆ 10 months కూడా నాకు అంటే ఒక డాక్యుమెంట్ ఇస్తున్నారు, అంటే ఆన్లైన్లో ఒక డాక్యుమెంట్ ఇస్తారు, అది ఇస్తున్నారు. సో ఎక్స్టెండ్ చేస్తున్నారు. స్టిల్ ప్రాసెస్ అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారనమాట. అండ్ నాకు జాబ్ లేదా అంటే జాబ్ ఉంది, అండ్ ఇంట్లోనే ఉంటున్నానా అంటే ఇంట్లోనే ఉంటున్నాను, నాకు హెల్తీగా ఉన్నానా అంటే హెల్తీగానే ఉన్నాను. సో నా పరిస్థితి ఎలా అంటే పెనం మీద నుంచి మూకెట్లో పడినట్టు అన్నీ ఉన్నాయి, బట్ ఏది హ్యాపీగా ఉండలేని సిచ్యువేషన్ అనమాట. అలా ఆ సిచ్యువేషన్ని గోన్ త్రూ అయినప్పుడు నాకైతే వామో ఏంటిది అని అనిపించింది అనమాట. నాకు ఈ హోల్ ఫేజ్లో నాకేమనిపించింది అంటే చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అని. కానీ ఒక్క క్షణమే మళ్ళీ వెంటనే ఓకే, ఇలా జరగకపోయి ఉండుంటే, ఇంకా వేరేగా జరుగుంటే ఇంకా దారుణంగా ఉండేదేమో, అలా ఎన్నో రకాలు అనిపించేది. కానీ జరిగిన ఈ ఫేజ్లో నాకు దేవుడి మీద చాలా నమ్మకం పెరిగింది అండ్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఐ గెయిన్ అనమాట. అండ్ వీడియో పోస్ట్ చేయడానికి గల కారణం కూడా ఏంటంటే, మనసు హ్యాపీగా లేకపోయినా, లేదు అంటే ఇంట్రెస్టెడ్గా లేనప్పుడు చేయటం నాకు ఇష్టం ఉండదన్నమాట. సో అందుకని నేను చేసేదాన్ని కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సేమ్ కంటెంట్ పోస్ట్ చేయటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అది ఎన్నోసార్లు చెప్పాను మీకు. అండ్ నేను ఒక్కదాన్నే ఇప్పుడు తర్వాత బేబీ ప్యాకింగ్ ఎలా చేసుకుంటున్నాను, ఏమేమి నెసెసరీ ఐటమ్స్ ఏముంటాయి అనేది నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఏదైనా మెడిసిన్స్ అవన్నీ ఎలా అనేది కూడా నెక్స్ట్ నేను ప్యాక్ చేసుకునేటప్పుడు మొత్తం చెప్తాను అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ సూన్
నా యొక్క ఇండియా వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని నేను చెప్తాను. చాలా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి, అన్ని ప్లాన్స్ కూడా రెడీ చేసుకున్నాం ఆల్రెడీ. సో దేవుడు అన్ని విధాలుగా సహకరించాలని కోరుకుంటూ, మీరు కూడా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను అన్నమాట. సో నాకు ఇదంతా చాలా హ్యాపీగా గడిచి ఇంకా చాలా మెమరీస్ అనేవి నాకు బిల్డప్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అండ్ మీకు కూడా ఇలా ఎప్పుడైనా ఇలాంటి ఫేస్ చేస్తే గనక అండ్ మీరు నాకు కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి అంటే, నేను మా రాజమండ్రి అని చెప్పుకుంటాను కానీ ఎప్పుడు వ్లాగ్స్లో చూపించలేదు. మీకు మా రాజమండ్రి అందాలు, ఆ చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు అన్నీ చూపిస్తాను ఈసారి. అండ్ మేము చాలా ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నాము, ఆ ట్రిప్స్ యొక్క వీడియోస్ అన్నీ నేను చూపిస్తాను మీకు. నా వంతు అయినవన్నీ కూడా మ్యాక్స్ మీకు షూట్ చేసి పెడతాను. నెక్స్ట్ అని నియర్లీ మీకు ఒక 2 to 3 months అనేది మంచి కంటెంట్ అయితే ఇస్తాను. సేమ్ కంటెంట్ ఉండదు కాబట్టి. అండ్ తర్వాత వచ్చేటప్పుడు ఎలా ఏంటి ఇప్పుడు ప్రజెంట్ అనేది చెప్తున్నాను. అండ్ నౌ ఐ కెన్ లక్కీలీ అనౌన్స్ మేము ఇండియా అయితే వస్తున్నాం అన్నమాట. అండ్ చాలా రోజులు స్ట్రగుల్ తర్వాత మా వీసా స్టేటస్ కూడా మారింది. నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరూ చెయ్యొద్దు. మీరు ఏ ఫేజ్ గో త్రూ అయినా కూడా మీరు వెంటనే మీ యొక్క ఫైల్లో అప్డేట్ చేసేసుకోండి. సో మీకు ఎలాంటి వీసా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. లక్కీలీ నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేనైతే. ఇదంతా ఏంటి అంటే మా ఇంట్లో మా వాడు చేసే మెస్ అనమాట. ఏ బొమ్మలు ఎక్కడుంటాయో తెలీదు, ఏది ఎక్కడుంటాయో తెలీదు, కానీ లిటరల్లీ నాకు అన్నయ్య కనుక లేకపోతే ఈ ఫేజ్ని నేను ఎలా ఫేస్ చేసేదాన్నో కూడా నాకు తెలీదు. ప్రతి సెకండ్ వాడి స్మైల్లో ఉన్నదాన్ని నేను గో త్రూ చేస్తూ ఉన్నాను అనమాట. ఇలా ఎంతో అల్లరి చేస్తూ, ఎంతో ఎంటర్టైన్ చేస్తూ, నన్ను ఎంతో హ్యాపీగా చూసుకున్న నాకు అన్నయ్యకి చాలా థ్యాంక్ యూ. తను నన్ను చూసుకోవడం ఏంటి అనుకోవచ్చు, ఫిజికల్గా నేను తనను చూసుకోవచ్చు, బట్ మెంటల్గా అయితే వాడే నన్ను చూసుకున్నాడని నేను అనుకుంటాను. అండ్ ఇలాంటి మంచి హస్బెండ్ని కూడా ఇచ్చినందుకు ఆ దేవుడికి కూడా చాలా థ్యాంక్ యూ చెప్తూ, అండ్ నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఫాలో అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ హోల్ ఫేజ్లో ఏంటి అంటే మా వాడు చాలానే చేశాడు అనమాట. నడవటం వచ్చింది, స్లోగా నడుస్తున్నాడు, నెక్స్ట్ మా బ్రూనోతో ఆడుతున్నాడు, మాట్లాడుతున్నాడు.